ఈ పవిత్రమైన రాత్రి పేరు మహాశివరాత్రి. శివతాండవం చేసిన రాత్రి అని చెబుతారు. అలాగే ఆయనతో పార్వతీదేవి కలిసిన పవిత్ర క్షణం అని కూడా అంటారు. కానీ మహాశివరాత్రి అర్థం కేవలం కథ కాదు, మనలోని చీకటిని జయించే రాత్రి. ఈరోజు ఉపవాసం ఉండడం అంటే ఆహారం మానేయడం కాదు, మన చెడు ఆలోచనలు మానేయడం. ఈరోజు జాగారం అంటే రాత్రి నిద్రపోకపోవడం కాదు, మన అవగాహనను మేల్కొనపడడం. శివుడు మనకు చెప్తాడు, నీ లోపల ఉన్న అహంకారాన్ని అర్పించు, నీ లోపల ఉన్న కోపాన్ని శాంతంగా మార్చు. ఈ రాత్రి ఒక్క దీపం వెలిగించు, అది గదిని కాదు, నీ హృదయాన్ని వెలిగించాలి. ఓం నమః శివాయ జపించేటప్పుడు నీ భయాలు కరిగిపోవాలి, నీ బాధలు శాంతించాలి. ఈ రాత్రి నువ్వు శివుడిని కోరుకోకు, శివుడు లాంటి మనసు కోరుకో. ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా నీలకంఠుడిలా నిలబడే ధైర్యం కోరుకో. ఓం నమః శివాయ. నీకు తోడుగా శివయ్య ఉంటాడు.